ప్రజలకు అత్యవసరమైన సేవలు అందించడంలో కూటమి ప్రభుత్వం ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తుందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని పోలీస్ స్టేషన్ వద్ద నూతన వాహనాన్ని ఆయన ప్రారంభించారు. 108 వాహనాల నిర్వహణ పూర్తిగా అస్తవ్యస్తమైందన్నారు. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ చూపి ప్రజల ఆరోగ్య సంరక్షణకు కృషి చేస్తున్నారని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 11 నూతన అంబులెన్స్ వాహనాలను ప్రారంభించామని మంత్రి నిమ్మల తెలిపారు. అత్యంత అవసరమైనటువంటి పరిస్థితుల్లో ఉపయోగపడేటువంటి 108 వాహనాలు మరి గత 5 సంవత్సరాలు ఉండి మళ్ళీ నూతన వాహనాలు లేకపోవడం వల్ల గాన కూటమి ప్రభుత్వం అధికారంలోకి సంవత్సరం కాలంలో మళ్ళీ ఆ యొక్క పాత 108 వాహనాల స్థానంలో మళ్ళీ కొత్తవి తీసుకురావాలి. అదేవిధంగా మిగిలిన అన్ని వాహనాలు ఇంకా ఏవైతే ఉన్నాయో వాటి రిపేర్స్ అన్ని చేసి మంచి కండిషన్లో ఉంచాలి అనేటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల మేరకు ఈరోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందులో కూడా ప్రత్యేకించి మన పశ్చిమ గోదావరి జిల్లాలో 21 అంబులెన్సులు ఉంటే అందులో 11 అంబులెన్సులు నూతనంగా మరి నిధులు మంజూరు చేసి ఈరోజు మన జిల్లాకు అందిస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఈరోజు 4 అంబులెన్సులు ఈ జిల్లాకు ఈరోజు రావడం జరిగింది. అత్యంత అవసరమైన